ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామంలో సిమ్స్ మెమోరియల్ ప్లాటినం బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇలా మాట్లాడడానికి, మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వారి నామంలోనే, ప్రభు యొక్క పుణ్య పూజ్య నామంలోనే సంఘ కాపురికి, పెద్దలకు, నన్ను ఆహ్వానించిన జాన్ గారికి, సంఘస్థులందరికీ, వినికిటిలో చేరిన ప్రేక్షకులందరికీ, క్రైస్తవేతర సోదర సోదరిమణులకు శుభాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం నాకు కొత్త ఏం కాదు, కానీ మీ సంఘమే నాకు కొత్త కనుక నేను ఎక్కడైనా నిర్మోహమాటంగా మాట్లాడితే మిమ్మల్ని ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు కాదు, ఎందుకంటే మీరెవరు నాకు తెలియదు. ఒకవేళ నేను ప్రభు ఇచ్చిన మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా తగిలితే దానికి కూడా నాకు సంబంధం లేదు. చెవులు గలవాడు వినును గాక, అదే సమయంలో తగలవలసిన వాడికి తగులును గాక. ఏమండి? కనుక నన్ను అన్యదా భావించకండి. సాధారణంగా నేను వాక్యం చెప్పేటప్పుడు నాకు మొహమాటం ఉండకూడదని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఒక బైబిల్ టీచర్గా, వాక్యోపదేశకుడిగా నేను దీనికి నమ్మకంగా ఉండి బోధించాలి. మనుషుల్ని మెప్పించడానికి నేను రాలేదు కాబట్టి. సార్ కొన్ని మాటలు చెప్పారు, అవే మనసులో పెట్టుకోకండి నా గురించి, ప్రభునే మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మనకి భారతదేశంలో ఈ ఆనవాయితీ ఉంది, కొంచెం పొగడ్డం అనేటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి అంత స్టార్ నేను కాదు. నేను ఒకే ఒక స్టారు, ఆయన మార్నింగ్ స్టారు, ఆయన యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు చప్పట్లకి ఇప్పట్లేదని కొడితే ఆయన కొట్టండి, అంతేగాని నాకు కొట్టాల్సిన పని లేదు. వారు అంత గ్రేస్ఫుల్ వర్డ్స్ చెప్పినందుకు వారికి చాలా వందనాలు. బట్ అవి చెప్పినంత గొప్ప విషయాలు ఏం కాదు నా విషయంలో, రైట్? నాకు బ్యాప్టిస్ట్ చర్చ్ తోటి, లేకపోతే మెయిన్ లైన్ చర్చెస్ లాంటి లూథరన్ చర్చెస్ తోటి, యాంగ్లికన్ చర్చెస్ తోటి చాలా అనుబంధం. చింతలేదికి వేసి పుట్టిన పాట రాసినటువంటి ఎన్డి ఏబెల్ గారు మా ముత్తాత గారు, అలాగే సెమినరీస్లో పెద్దవాళ్ళందరికీ పరిచయము ఎంజే రామాంజులు గారు మా తాతగారు. కాబట్టి ఈ సంఘాలతో ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం నాకు. ఈ సంఘాల్లో వస్తున్న మార్పుల్ని చూసినప్పుడు కూడా మంచి మార్పులకి దేవుణ్ణి స్తుతిస్తూ, కొంచెం విపరీతమైన మార్పులు వస్తున్నాయి, వాటిని చూసినప్పుడు కూడా కాస్త గర్హిస్తూ బాధపడుతూ ఉంటుంటాను నేను. ఈ సంప్రదాయపరమైనటువంటి ఈ పరంపరలో ఒక ఇబ్బంది ఉంది. సంప్రదాయం అన్నది, లేకపోతే ఒక ఆచారం, ఒక ఆనవాయితీ అనేది మంచిదైనప్పుడు అది మంచిదిగానే ఉంటుంది. కానీ ఆనవాయితీతోటి, ఆచారంతో ఒక సమస్య ఏమిటంటే కొంతకాలానికి అది లైఫ్లెస్గా మారిపోతుంది. కొంతకాలానికి అందులో ఉండవలసిన పస ఉండదు. మనం ఒక పనిని పదే పదే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది తర్వాత అంత మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా ఉండదన్నమాట. ఆచారాలతో వచ్చిన సమస్య అది. మీరు ఎన్ని పామ్ సండేలు చేసుకుని ఉంటారు? ఎన్నిసార్లు ఆ మట్టలు పట్టుకొని వెళ్ళుంటారు మీరు కదా? కానీ చాలాసార్లు ఇప్పుడు ఈరోజు పట్టుకొని ఊరేగిన వాళ్ళందరికీ పాపం దాని గురించి పూర్తిగా తెలియదు. అవునా? నాకు అనుమానం సండే స్కూల్ టీచర్స్ కూడా పూర్తిగా తెలుస్తుంది లేదు అని. తెలిస్తే దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఆచారాలు ఎలా జరుగుతాయంటే ఎవరో చేస్తున్నారని మనం చేస్తాం. మన అమ్మ నాన్నలు చేశారు, మనం చేస్తాం. మన తాతలు చేశారు, మనం చేస్తాం. పితృపారంపర్యాచారాలతోటి జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఆచారాలు అధికమైనప్పుడు ఏమవుతుందంటే వాక్యం క్షీణిస్తుంది. ఆచారాలు అధికమైనప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆజ్ఞలు నిరర్థకమవుతాయి. మీరు ఆ పనే చేస్తున్నారు అని అంటారు ఆయన. ఇంకా ఆయన ఏమన్నారంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మీరు మనుషులు కల్పించుకున్న పద్ధతులు నెత్తిన పెట్టుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని కిందకి దించేశారన్నారు ఆయన. సరే, మనుషులు కల్పించిన పద్ధతులన్నీ చెడ్డవి అని ఆయన అనలేదు, మనం అనట్లేదు. ఈ లెంట్ కానీ, లేకపోతే ఈ పామ్ సండే కానీ, లేకపోతే
ఈ హోలీ వీక్ని పాటించడం కానీ, లేదంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ని చేసుకోవడం కానీ, ఈస్టర్ రోజు మీరు సమాధులకు వెళ్ళడం కానీ, ఈ వగైరా వగైరా అంతా ఉంది కదా, ఈ కథాకమామిష్ అంతా ఉంది కదా మనకి. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులని మీకు గుర్తుంటే చాలు. ఇది దీంట్లో బేసిస్ లేదు, దీంట్లో లేదు. అయినా కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు వాక్యానుసారంగా మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దీన్ని మర్చిపోయి మనం కొంచెం దూరంగా జరిగిపోతున్నాం. మనం ఒక రకమైన క్రైస్తవ్యాన్ని సృష్టించేసుకున్నాం మనం. అది ఎలాంటి క్రైస్తవం అంటే మనకు అనుకూలమైన క్రైస్తవం, 10 మందికి నచ్చే క్రైస్తవం. ఒక ట్రెండ్ సెట్టింగ్ వచ్చేసింది ఈ మధ్య. క్రైస్తవ్యానికి ఒక ట్రెండ్ ఉంది ఈ రోజున. ఆ ట్రెండ్ని సృష్టించుకున్నాం. మీరు ఒక 20-30 ఏళ్ల క్రితం బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ కనపడే కాదు. బ్యాప్టిస్ట్ చర్చ్లో లేవు. అంటే మీ బోర్డులో బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఉంది, బయట చూశాను నేను. ప్లాటినం అని కూడా రాసింది. అంటే ఈ జూబిలీ, లేకపోతే డైమండ్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ, ప్లాటినం జూబిలీ వచ్చే కొద్ది ఇబ్బంది ఏంటంటే గతం మర్చిపోతాం. సమస్య అది. ఇదిగోండి ఇవన్నీ కొత్తగా వచ్చేసినాయి. అంటే అంతకుముందు జాజ్ లేదా? జాజ్ ఎప్పటి నుంచో ఉంది. ప్యాడ్స్ కూడా చాలా కాలం అయింది వచ్చి. ఎప్పుడో మేము కాలేజీలో ఉన్నప్పుడు వచ్చినాయి ప్యాడ్స్. కానీ బ్యాప్టిస్ట్ చర్చ్లో లేవు. అంటే ట్రెండ్స్ వస్తున్నాయి అనమాట. ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఆ ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి అన్న దుగ్ధ ఎక్కువైంది, కానీ వాక్యాన్ని ఫాలో అవ్వనన్న దుగ్ధ ఎక్కువ లేదు ఈ రోజున. ఆరాధించడం మంచిదే, కానీ ఇతరులే ఆరాధించినట్టు ఆరాధిస్తేనే ఆరాధన. మీరు చర్చ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదాకా ఆరాధనలో ఉండాల్సిందే. అది ఆగిపోతే ఆరాధన ఆగిపోయింది అనుకోండి, అది స్టార్ట్ అయినప్పుడు ఆరాధన స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ఆరాధకులు కాదు. సో ఇప్పుడు ఏమైందంటే, సమస్య ఏమైందంటే ట్రెండ్ కొని తెచ్చుకున్నాం. ఇది ఒక రకంగా కాపీ. ఇది పెంటెకోస్టల్ కదా, ఇది పెంటెకోస్టల్ కాపీ అనమాట ఇది. సో పెంటెకోస్టల్ ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారనమాట. సో మంచి విషయాలు కాపీ కొట్టడం తప్పేం లేదు. నా బాధ అది కాదు. దీన్ని ఎప్పుడు కాపీ కొట్టడం, అది నా బాధ. దీని సంగతి ఏమిటి అని చాలామంది దీన్ని మర్చిపోయారు. పామ్ సండేకి వచ్చారు కదా మీరందరూ. విషయం ఏమిటంటే, ఈ పామ్ సండే గురించి ఎన్ని సువార్తల్లో ఉంది, ఆ ప్యాసేజీలు ఏమన్నా మీకు తెలుసా? ఏమ్మా? నైస్, 3 సువార్తల్లో ఉందంటున్నారు. 4 దాంట్లో కూడా ఉందమ్మా, యోహానులో కూడా ఉంది. పోనీ ఆ ప్యాసేజెస్ తెలుసా మీకు? మీరు కాదమ్మా, అందరికీ. సంఘం మొత్తంలో ఒకరికి తెలిస్తే ప్రమాదం. ఇదన్నమాట సమస్య. పోనీ పామ్ సండే దగ్గరికి వస్తుంది కదా, ఏమన్నా చదువుకొని వచ్చారా? ఇక్కడ చదివితేనే, ఇక్కడ మైక్లో చదివితేనే. ఇంటి దగ్గర చదవరా బైబిల్? మరి ఏమైనా హోంవర్క్ చేశారా పామ్ సండే గురించి? మనం ఇంటికి వెళ్తే మనకు బైబిల్ గుర్తురాదు. కొంతమంది పాపం పెన్నులు కూడా తెచ్చుకున్నారు, నోట్స్లు రాసుకుంటారు. దాని ముఖం మళ్ళీ చూడరు. ఆ కాగితం ఎట్టిపోతుందో. మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి కదా. పోయిన ఆదివారం ఏం వేసుకున్నాను, మళ్ళీ అదే వేసుకుంటానేమో పొరపాటున. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడేమో మళ్ళీ మాంసం కూర గుర్తొస్తుంది. పోనీ 4 ఆదివారాల క్రితం పాస్టర్ గారు మాట్లాడిన విషయాలు ఏమైనా గుర్తున్నాయా? 4 ఆదివారాల క్రితం. అదే నేను అంటోంది. సమస్య ఇదన్నమాట మనకి. అందుకని మనం వాక్యం తట్టు తిరగాలి, వాక్యంలోకి చూడాలి, వాక్యం లోతుల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం లోతైన క్రైస్తవులుగా ఉంటాం. మన లోటుపాట్లు కూడా అర్థమవుతాయి. మీరు వాక్యాన్ని ఎంత లోతుగా ధ్యానిస్తారో అంతగా మీ లోటుపాట్లు మీకు అర్థమవుతాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, సబ్జెక్ట్కి వచ్చేద్దాం మనం. ఎందుకు అసలు ఈ మట్టలన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకో? ఈ పూలు మీరు పెట్టారులే అప్పట్లో, పాపం వాళ్ళు పెట్టలేదు, వాళ్ళకి రాలేదు ఐడియా. ఇది ఎందుకుది? పాత నిబంధనలు మీరు చదివితే లేవీకాండాన్ని 23వ అధ్యాయంలో వాళ్ళకి ఒక 4 రకాల
అంటే ఒక 3 రకాల ఆకుల్ని, ఒక పండ్లను తీసుకొని ఫెస్టివల్ చేసేటువంటి, అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ చేసేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. దేవుడు వాళ్ళకి ఆ ఆనవాయితీ ఇచ్చాడు. దేవుడు కూడా కొన్ని ఆచారాలు పెట్టాడు, ఆ తర్వాత వాటిని తీసేశాడు ఆయనే. ఆ ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఈ ఖర్జూరపు మట్టల్ని లేకపోతే పామ్ లీవ్స్ని వాడతారనమాట. ఒక యూదు ప్రపంచంలో సంస్కృతిలోనే కాకుండా ఐగుప్తు సంస్కృతిలో, రోమియోల సంస్కృతిలో కూడా ఈ పామ్ లీవ్స్కి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఉంది. అందుకనే వీటిని మనం తెచ్చుకున్నాం. ఒక ప్రాముఖ్యత ఏంటంటే, రోమియోల ప్రపంచంలో ఒక గెలిచిన వాడు, అది పరుగు పందెంలో గెలవచ్చు, లేకపోతే ఒక రాజుగారు గెలవచ్చు, ఆ గెలిచిన దానికి గుర్తుగా దీన్ని వాడతారనమాట. అంటే ఒక విజయానికి, ఒక గెలుపుకి గుర్తుగా వాడతారు. అందువల్ల ఈ పామ్ ట్రీస్ని లేకపోతే లీవ్స్ని మనం పట్టుకొని ఊరేగాం. కానీ ఊరేగవలసింది యేసుక్రీస్తుని నెత్తిన పెట్టుకొని. అది ఈరోజు మీకు చెప్పవలసింది నేను. మీరు ఇది నెత్తిన పెట్టుకొని ఊరేగారనుకోండి, ఇది వాడిపోతుంది, ఆ పూలు కూడా వాడిపోతాయి. ఇవి కేవలం గుర్తులు మాత్రమే. మీరు వాడుకోవాలనుకుంటే వాటిని వాడుకోండి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ మీరు నెత్తిన పెట్టుకొని ఊరేగవలసింది యేసుక్రీస్తు వారిని. సంఘం పని ఏమిటంటే, సంఘంలో ఉండదు సంఘం పని. సంఘం పని ఎప్పుడు కూడా బయట సమాజంలో ఉంటుంది. ఆదివారం సంఘం ఇక్కడ పురికొల్పుని పొందుతుంది, ప్రోత్సాహాన్ని పొందుతుంది, ప్రక్షాళన అవుతుంది వాక్యం చేత. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సంఘము సోమవారం నుంచి శనివారం దాకా బయట సమాజంలో పనిచేస్తుంది. అందుకే దేవుడు సంఘాన్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక టిపికల్ సండే, ఈ పామ్ సండే అని మనం చెప్పాలి. ఎందుకు నేను దీన్ని టిపికల్ సండే అంటున్నానంటే, ట్రెడిషనల్లీ స్పీకింగ్, మనం ఆనవాయితీ ప్రకారం మాట్లాడుకుంటే జస్ట్ లెంట్ ఇలా ముగించుకుని హోలీ వీక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది హోలీ వీక్లో ఫస్ట్ సండే, అండ్ లెంట్ ముగించంగానే ఉన్నటువంటి సండే, అండ్ ఈస్టర్కి ముందటి సండే, గుడ్ ఫ్రైడేకి ముందటి సండే, చాలా టిపికల్గా ప్లేస్ అయినటువంటి సండే ఇది. కానీ దీనికి బైబిల్లో ఒక సందర్భం ఉంది. యేసుక్రీస్తు వారు యెరూషలేంలోకి చాలా అట్టహాసంగా ఎంటర్ అయ్యారు. అంతకుముందు యేసుక్రీస్తు వారు యెరూషలేంకి వెళ్ళారు. అంతకుముందు పండగల్లో కూడా ఆయన 1-2 సందర్భాల్లో వెళ్ళారు. కానీ ఇలా ఎంటర్ అవ్వలేదు ఆయన యెరూషలేంలోకి. యెరూషలేంలోకి తాను జీవించిన జీవితంలో 33.5 సంవత్సరాల్లో ఇంత ప్రత్యేకంగా, ఇంత ఆర్భాటంగా, ఇంత ప్రస్ఫుటంగా ఒక రాజులా ఆయన ఎంట్రీ ఇవ్వలేదు. ఎంటర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని పెట్టుకోవచ్చు పామ్ సండేకి మనం. ఎంటర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు వారు యెరూషలేంకి ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అవుతున్నప్పుడు ఇదేదో యాదృచ్ఛికంగా జరగలేదు. మత్తయి రాస్తూ దీని గురించి అన్నాడు, ఇది లేఖనం నెరవేరడానికే ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. జకరియా గ్రంథంలో రాయబడింది, తర్వాత కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఇంకా మనం మాట్లాడితే ఈ ఆనవాయితీ గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంది. ఇవన్నీ ఎరిగిన ఓల్డ్ టెస్టిమెంట్ని, పాత నిబంధనని బాగా ఎరిగినటువంటి ప్రజలు యేసుక్రీస్తుకి బ్రహ్మరథం పట్టారు. ఆ రోజున యేసుక్రీస్తుని స్తుతి చేశారు. ఆ రోజున ఇందాక మీరు స్తుతి ఆరాధన అంటున్నారే, ఆ స్తుతి ఆరాధన చేశారు ఆ రోజున. వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ పద్ధతిని యేసుక్రీస్తు వారు అంగీకరించారు. ఏమిటి వాళ్ళ సంస్కృతిలో ఉన్న పద్ధతి అంటే, ఇలాంటి మట్టలు పట్టుకుని వారు స్వాగతం చెప్తారు. అందుకనే మీరు ఒక గాస్పెల్లో చదివితే వాళ్ళు తమ పొలాల్లో ఉన్నటువంటి ఆ మట్టల్ని, లేకపోతే ఆ లీవ్స్ని, పామ్ లీవ్స్ని, ఖర్జూరపు చెట్ల ఆ ఆకుల్ని నరికి అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి స్వాగత ధ్వజాలు అన్నమాట. స్వాగత ధ్వజాలు అన్నమాట. అప్పుడప్పుడు మనం స్వాగతం చెప్పడానికి జెండాలు వాడతాం మోడర్న్ డేస్లో. అవి జెండాలు లాంటివి అన్నమాట, ఒక ధ్వజం లాంటిది అన్నమాట.
యేసుక్రీస్తు వారిని స్వాగతించడానికి వాటిని ఉపయోగించారు. అది వాళ్ళ సంస్కృతి. వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, బట్టలు తీసి వాళ్ళు రోడ్డు మీద పరుస్తారు. మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ అంటున్నాం. మనం ఎర్ర కార్పెట్ వేస్తాం. ఆ ఎర్ర కార్పెట్ వేసారంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చాము అని అర్థం అనమాట. ఒక అమెరికన్ ప్రెసిడెంటో, లేకపోతే ఒక బ్రిటిష్ క్వీనో మన దేశానికి వస్తే, లేకపోతే ఒక రష్యన్ ప్రెసిడెంటో మన దేశానికి వస్తే, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ ఒక ఎర్ర తివాచి పరుస్తాం అనమాట. సో వాళ్ళ సంస్కృతిలో అది ఎర్ర తివాచి లాంటి గౌరవం అన్నమాట. వాళ్ళు బట్టల్ని మార్గంలో పరుచుకుంటూ వెళ్తారు. ఆ బట్టల మీద ఆ రాజుగారు నడుచుకుంటూ వస్తారు. లేకపోతే ఎవరినైతే గౌరవించతలిచారో వీళ్ళు, ఆ గౌరవప్రదమైన వ్యక్తి, దట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వాక్స్ ఆన్ దోస్ క్లోత్స్ అనమాట. దాని మీద ఆయన నడుచుకుంటూ వెళ్తారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుకి అద్భుతమైనటువంటి స్వాగతం పలికారు. దీని నేపథ్యం కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన ఒలీవ కొండ దిగి ఆయన యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు. ఇది కూడా లేఖనంలో ఉన్నటువంటి విషయమే. ఆయన ఒలీవ కొండ నుంచి యెరూషలేములోకి వస్తారు మెస్సియా అని రాయబడింది. అంతేకాదు, ఆయన బెత్పేగా నుంచి, బెత్పేగా అనేటువంటిది కూడా చాలా, ఆ బేతనీ పక్కనే ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్ అన్నమాట. జనరల్గా వాళ్ళకున్నటువంటి ఒక ఆనవాయితీ ఏమిటంటే, ఈ పస్కా పశువును ఈ బెత్పేగా నుంచి యెరూషలేముకి తీసుకువెళ్తారనమాట. పస్కా పశువును నిజానికి మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సరళి అంతా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ పస్కా పశువు యేసుక్రీస్తు వారే. అంటే ఇంకొక వారంలో సిలువ ఎక్కుతారు ఆయన. పూర్తిగా వారం కూడా లేదు సరిగ్గా మాట్లాడితే. ఆయన సిలువ ఎక్కబోతున్నారు. ఇక మళ్ళీ పస్కా బలి ఇవ్వనవసరం లేనంత ఒక్కసారిగా మానవాళి అంతటికి వాళ్ళు ఆచరించే పస్కా ఇశ్రాయేలీల పాపాలని మాత్రమే పరిహరించేటువంటి పస్కా. లేకపోతే దేవుడు వారిని కనికరించి పాస్ ఓవర్ అన్నారు. అందుకే దాన్ని, అంటే ఆయన దాటి వెళ్ళిపోతాడు. ఆయన ఉగ్రత దాటి వెళ్ళిపోతుంది వాళ్ళని ఏం చేయకుండా. యేసుక్రీస్తు వారు మానవాళి అంతటి మీదకి దేవుని ఉగ్రత రాకుండా దాటి వెళ్ళిపోవడం, పాస్ ఓవర్, దాన్ని సాధించడం కోసం. అంటే ఆ మానవాళిలో భారతీయులు కూడా ఉన్నారు, మనం కూడా ఉన్నాం. సో మనందరినీ దేవుని ఉగ్రత నుంచి తప్పించడం కోసం, ఒక్కసారిగా లోక కళ్యాణం కోసం, మానవాళి పాప పరిహార్థం కోసం, మానవాళి పాపాలని పరిపూర్ణంగా పరిహరించడం కోసం ఆయన అంతిమమైన పస్కా పశువుగా, బలి పశువుగా ఆయన కాబోతున్నారు. కనుక దానికి సూచనగా కూడా ఆయన బేత్పేగా నుంచి యెరూషలేముకి వెళ్ళడం కూడా మనకి కనపడుతుంది. కాబట్టి పామ్ సండే దేనికోసం అంటే గుడ్ ఫ్రైడే కోసమే. పామ్ సండే దేనికోసము? గుడ్ ఫ్రైడే కోసం. మిమ్మల్ని పామ్ సండే దేనికి ప్రిపేర్ చేయాలంటే గుడ్ ఫ్రైడేకి ప్రిపేర్ చేయాలి. అంటే ఒకవేళ మిమ్మల్ని, ఇంకా నేను సింప్లిఫై చేసి చెప్తాను, పామ్ సండేలో ఎంజాయ్ చేస్తున్న మీరు ఇంత మ్యూజిక్ తోటి, లేకపోతే ఇంత ఊరేగింపుతోటి, ఇంత అద్భుతమైనటువంటి ఆనందంతో, ఎందుకంటే ఈ సీజన్లో గుడ్ ఫ్రైడే దాటేదాకా ఎవరి ముఖాల్లో హడావిడి, లేకపోతే సెలబ్రేషను, లేకపోతే ఈ ఉత్సవము, ఈ మూడ్ కనపడదు. ఒక్క పామ్ సండేలోనే కనపడుతుంది. అందుకే టిపికల్ సండే అంటున్నాను నేను దీన్ని. ఈ పామ్ సండే దేనికోసం అంటే మిమ్మల్ని సిలువ దగ్గరికి తీసుకెళ్ళాలి. అది ఒకవేళ మీరు సిలువ దగ్గరికి వెళ్ళి ప్రభువుతో మీ పాపాలని కడుక్కుని మీరు ప్రభువుతో సంబంధం సరిగా చేసుకోలేకపోతే పామ్ సండేస్ ఆర్ వేస్ట్. నేను తర్వాత యాటిట్యూడ్స్ని నేను చెప్పినప్పుడు అప్లికేషన్ పాయింట్స్, నేను లెసన్స్ మీకు చెప్తాను. బట్ లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పామ్ సండే. కనుక యేసుక్రీస్తుని పస్కా బలి పశువుగా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ రోజు ప్రజలు కానీ, లేక పరిసయ్యులు కానీ, మత గురువులు కానీ, శిష్యులు కానీ చూడలేకపోయారు. కానీ ప్రభువుకి తెలుసు ఆ విషయం. అందుకని ఆయన ఒలీవ కొండ దిగాడు. బేత్పేగా నుంచి ఆయన యెరూషలేంకి వెళ్ళడం మనం చూస్తాం. కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. ఈ పామ్ సండే అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేంకి ఎంట్రీ ఇచ్చినప్పుడు
దానికి ముందటి ఈవెంట్ చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనం యోహాను సువార్త చదివితే 12వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. కానీ 11వ అధ్యాయంలో మనకి ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. ఆయన బేతనీలో ఉన్నాడు. దాదాపు 6 రోజులు ఉన్నాడు ఆయన బేతనీలో. 6 రోజులు బేతనీలో ఉన్న తర్వాత ఆయన బేత్పేగాకు వచ్చి అక్కడి నుంచి గాడిద మీద ఆయన యెరూషలేముకి వెళ్ళడం జరిగింది. ఇది కాంటెక్స్ట్. ఏం జరిగింది బేతనీలో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు బరియల్ గ్రౌండ్కి వెళ్ళారు. మనం ఈస్టర్ రోజు వెళ్తాం కదా, ఆయన అప్పుడు వెళ్ళారు. అంటే పామ్ సండేకి ముందు వెళ్ళారనమాట. బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఆయన అక్కడ లాజర్ని అందులోంచి లేపారు, సమాధిలోంచి. అంటే ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ జరిగింది అక్కడ. జరిగినటువంటి తదుపరి వెంటనే ఈ యెరూషలేములోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బహుశా ఆయన బేతనీలో లాజరుని మరణం నుంచి లేపకపోతే యేసుప్రభుకి ఇంత గొప్ప స్వాగతం లభించేది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీలాంటి బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు వస్తుంటే నేను మిరకల్ సెంటర్ చూశాను అనమాట. అంతకుముందు మిరకల్ సెంటర్ అని ఉండేది వైజాగ్ సిటీలో ఉన్నప్పుడు. ఇప్పుడు మిరకల్ సెంటర్ చర్చ్ అంటున్నారు. పర్లేదు అనుకున్నాను నేను. మనమంతా మిరకల్ పీపుల్, అందుకనే వాళ్ళకంత కలెక్షను. ఏంటంటే ఈ మిరకల్ వెంట పరిగెట్టేటువంటి బ్యాచ్ అనమాట మనం అందరం కూడా. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ పెద్ద అద్భుతం చేశారో సెలబ్రిటీ అయిపోయారు ఆయన. రాత్రికి రాత్రి మళ్ళీ సెలబ్రిటీ అయిపోయేటప్పటికి ఈ వార్త గుప్పు మంది ఇస్రాయేల్ మొత్తం. ఎంత గుప్పు మందంటే మత గురువులు కూడా కలవరపడ్డారు. కలవరపడి యేసు ప్రభుని చంపడానికి ఫైనల్ ప్లాన్ వేసేశారు. ఇదంతా పామ్ సండేకి ముందే జరిగిపోయింది. అంతేకాదు వాళ్ళు ఎంత కలవరపడ్డారంటే యేసుప్రభు వారు బతికించినటువంటి లాజర్ను కూడా చంపాలనుకున్నారు వాళ్ళు. అంత కలవరపడ్డారు వాళ్ళు. మీరు ఇంకా ఇది జాగ్రత్తగా ఈ 4 సువార్తలు చదివితే పామ్ సండే గురించి, ఈ నేపథ్యం గురించి, యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఎంటర్ అవ్వగానే సిటీ అంతా కలవరపడిందంట, ఈయన ఎవరో అని. అట్లాంటి మాట ఇది ఆ రోజు ఎంట్రీకి ముందున్న 6 రోజుల్లో ఇది జరిగితే, తర్వాతి కాంటెక్స్ట్ మనం చూస్తే, మనం 4 సువార్తలు చదివితే మనకి కనపడేటువంటి కనీసం 3 సన్నివేశాలు వెంటనే కనపడతాయి మనకి. ఆయన యెరూషలేములోకి వెళ్తారు. వెళ్ళంగానే 3 సన్నివేశాలు మనకు కనపడతాయి మనం 4 సువార్తలు చదివితే. అన్ని సువార్తల్లో ఈ 3 సన్నివేశాలు కనపడవు, అన్నిటినీ కలగలుపుకుంటే మనకి కనపడతాయి. ఒకటి, ఆయన సంఘాన్ని లేకపోతే దేవాలయాన్ని ప్రక్షాళనం చేస్తాడు. అందులోకి వెళ్ళి కొరడా జులిపించడం, అక్కడ దేవాలయాన్ని వ్యాపారంగా దొంగల గుహగా మార్చిన వారిని, దేవుని ప్రార్థనాలయాన్ని పాడు చేస్తున్న వారిని. ఈరోజు కూడా అంటే ఈ జనరేషన్కి వాక్యం చదివే ఓపిక కానీ టైం కానీ లేదనమాట. ఇంకా దీంట్లో చదవడం మానేసి సెల్ ఫోన్లో చదవడం మొదలెట్టారు. సెల్ ఫోన్లో చదివితే పర్లేదు, అది కూడా పూర్తిగా చదువుతారంటే అది పూర్తిగా చదవరు. సెల్ ఫోన్లో ఎవరో పాస్టర్ గారు ఒకటి పంపిస్తారు, ఒక వచనం, ఆ రోజుకి ఆ వచనమే వాడికి పాపం. లేకపోతే ఫేస్బుక్లో ఎవడో పెడతాడు, ఏ తలమాసినోడో ఏదో పెడతాడు, ఇంకా అదే ఆ వచనమే ఇక అయిపోతుంది అనమాట. అందుకని ఈరోజు మనం పాడే పాటల్లో వాక్యం లేదు, చెప్పే ప్రసంగాల్లో వాక్యం లేదు, ఇక జీవితంలో ఎలాగూ లేదు, అది వదిలేసేయండి. సంఘాల్లో లేదు, సంఘ పద్ధతుల్లో లేదు అది. లేకపోతే మనం సంఘాల్లో BMW కార్ని మనము వేలం వేస్తామా చెప్పండి? వాక్యం మనకుంటే BMW కార్ని మనం సంఘాల్లో లక్కీ డిప్ పెడతామా చెప్పండి? అంటే మనం బాగా అంటే మళ్ళీ మారుమనసు పొందామన్నమాట మనం లోకంలోకి. ప్రభులోకి మారుమనసు పొందిన మనం మళ్ళీ లోకంలోకి మారుమనసు పొందాం. అది సమస్య. అందువల్ల మనము ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, మనము ఖచ్చితంగా ఈ వాక్య బ్యాక్గ్రౌండ్ని లోతుగా చదివినప్పుడే పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఇక్కడ పాఠాలు నేర్చుకోకుండా మీరు వెళ్ళిపోయారనుకోండి, యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఇచ్చినటువంటి దట్ గ్రాండ్ ఎంట్రీ, ఆ ఆర్భాటంతో కూడిన ఆ వైభవోపేతమైనటువంటి ఆ స్వాగతం, లేకపోతే ఆయన లోపలికి ప్రవేశించడం, ఆ ప్రవేశం, దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలు మీరు తెలుసుకోకపోతే చాలా ప్రమాదం అవుతుంది. నిజానికి పూర్వకాలం రాజులు 2 రకాలుగా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు.
ఒకటి గుర్రం మీద, ఇవి మనం కథల్లో చాలాసార్లు చదివి ఉంటాం మనం. ఇంకోటి గాడిద మీద. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. గుర్రం మీద ఎంట్రీ ఇచ్చేటప్పుడు రాజుగారు ఇవ్వచ్చు, డ్రెస్ వేసుకోవచ్చు, పంచె కట్టుకోవచ్చు. కానీ నీ బాడీ లాంగ్వేజ్ ఉంటుందే, నీ శరీర భాష, నువ్వు చూసే విధానం, నువ్వు ముఖం పెట్టే విధానం, నువ్వు మోర ఎగరేసే విధానం, నువ్వు నడిచే విధానం, ఇదంతా నీ యాటిట్యూడ్ని చూపిస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ అన్నాడు ఒక ఆయన. అంటే మనం లోపల మనం ఎవరమో అది మన యాటిట్యూడ్లో కనపడుతుంది చాలాసార్లు. మన ఈ మధ్య ఒక సంఘానికి వెళ్తే నేను వాక్యం తీసి నేను ఇక్కడ చెబుతూ ఉంటే వెనక పాస్టర్ గారు కనీసం బైబిల్ లేదు ఆయన చేతిలో. ఆయన కాలు మీద కాలేసుకుని చక్కగా ఇలా రిలాక్స్ అయిపోయి సోఫా. ప్రతి యాటిట్యూడ్ నుంచి కూడా వైఖరి అంటాం తెలుగులో. ఒకవేళ మీకు తెలుగు ఇష్టమైతే వైఖరి అంటే, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ తెలుగు రావట్లేదని నేను కొంచెం తెలుగు తగ్గిస్తున్నాను అనమాట. మీకు అచ్చ తెలుగులో మాట్లాడితే మీకు అస్సలు అర్థం కాదు. అది కదా అసలు సమస్య. ఇప్పుడు ఈ సంస్కృతం తీసుకున్నాక ఈ చైనా వచ్చిన తర్వాత, అంటే చైతన్య నారాయణ వచ్చిన తర్వాత మనకి సంస్కృతంలో 90 మార్కులు రావడం, 96 మార్కులు రావడం మొదలెట్టాక మనకి చింతపండు స్పెల్లింగ్ రాదు, చింతపండు అని రాస్తాము. మనకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, వెరసి ఏదీ రాదు. పోనీ సంస్కృతం వచ్చా అంటే అస్సలు రాదు. అదనమాట మన ఇప్పుడు చదువులు అనమాట. అంత అద్భుతమైన చదువులు. పాపం జగన్ గారు వచ్చారు, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను. నేను రాకముందు నుంచి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ పోవాలి, కొట్టుకుపోవాలని. ఒకవేళ ఎవరైనా నాకు విద్యామంత్రిగా నాకు కానీ ఎవరైనా స్థానం ఇస్తే ఫస్ట్ బాంబు ఈ విద్యాలయాల మీదే వేస్తాను నేను. అది నాకున్నటువంటి దుగ్ధ అన్నమాట. కనుక ఒకవేళ నా భాష అర్థం కాకపోతే నా ప్రాబ్లం కాదమ్మా, అది చైనా ప్రాబ్లము. కాబట్టి నన్ను మన్నించండి దయచేసి. సో ఈ 4 యాటిట్యూడ్స్ నుంచి మనం నెగటివ్ లెసన్ కానీ పాజిటివ్ లెసన్ కానీ మనం నేర్చుకొని తీరాలి. మీరు లూకా సువార్త 19వ అధ్యాయం 39వ వచనం చదివితే యేసుక్రీస్తు వారిని చుట్టూ ఉన్నటువంటి వారు విపరీతంగా ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు, పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు. నిజానికి కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట తీసుకుని ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని దేవుడి స్థానానికి ఎత్తేశారు. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. మీరు కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 118వ అధ్యాయం 25, 26 వచనాలు చదివితే అక్కడ యెహోవా అని ఉంటుంది, దీవింపబడునుగాక అని ఉంటుంది. ఇంగ్లీష్లో లేకపోతే మీరు మూల భాషలోకి వెళ్ళి చూస్తే ఈ దీవించడము స్తుతించడము పర్యాయ పదాలు అనమాట. దీవించడం అంటే మనం ప్రభువుని దీవించడం కాదు పెద్దవాళ్ళంగా. ఇక్కడ బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అనే పాట మీరు వినుంటారు. ఇక్కడ బ్లెస్ అంటే ఏంటంటే స్తుతించడం అనమాట. ఇందాక మీరు చేశారు కదా స్తుతి ఆరాధన. సో అందువల్ల న్యూ టెస్టిమెంట్లో దాన్ని ఆ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. ఆ రోజుల్లో ఆ కొటేషన్ రాసేటప్పుడు వాళ్ళకి అర్థాన్ని మార్చకుండా రాస్తే చాలు, యథాతథంగా ఆ పదాలు రాయాల్సిన పని లేదు. యెహోవా అన్న చోట ప్రభువు అని రాయడం కూడా ఆనవాయితీ. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే మాటను ఉచ్చరించరు. అందువల్ల 118వ దావీదు కీర్తనలో మీకు యెహోవా పేరిట వచ్చేవాడు దీవింపబడును గాక అని ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో ప్రభువు పేరిట అదునాయ్ వాడారనమాట. అదునాయ్ పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా. రెండిటికి అర్థం ఒకటే, దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైతే శిష్యులు ఆయన దేవాలయంలోకి ఎంటర్ అయినప్పుడు పిల్లలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి జనం యేసుక్రీస్తుని ముక్త కంఠంతో ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఇది మత గురువులు చూశారు. వాళ్ళ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. వాళ్ళు పక్కన వాళ్ళని గిల్లి చెప్తున్నారు, చూసావా చూసావా నేను చెప్తూనే ఉన్నాను కదా ఇది వస్తుందని, ఈ పాయింట్ వచ్చేసింది, అదిగో అక్కడ లాజర్ని లేపేశాడు మరణం నుంచి, ఈరోజు చూస్తే ఈయనకింత బ్రహ్మరథం పడుతున్నారు, ఇంకా మన పని అయిపోయిందిరా, మనం ఏదో ఒకటి చెయ్యాలి అర్జెంటుగా. అందుకని 6 రోజుల్లో చంపేశారు ఆయన్ని. మనం ఏదో ఒకటి చెయ్యాలి అర్జెంటుగా, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాట్స్ దేర్ ప్రాబ్లం? యేసు ప్రభుని స్తుతిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ వాళ్ళు నిష్ఠా గరిష్టతతోటి యెహోవా దేవుణ్ణి పూజిస్తూ ఉంటే
యేసుక్రీస్తు వారిని ఆయన స్థానానికి ఎత్తితే కోపం వచ్చిందనుకుంటే అది అబద్ధం, అది వాస్తవం కాదు. అది కేవలము ఆయన దేవదూషణ చేశాడని, ఆయన్ని దేవుని స్థానానికి ఎత్తుతున్నారని మరణశిక్ష వేయడాని కోసం వేసిన నిందే తప్ప, అది నిజానికి దేవుడి పట్ల ఒక రోషము కలిగి వాళ్ళు యేసుప్రభుని చంపలేదు. దేవుని పట్ల రోషం కలిగిన వాళ్ళైతే అన్ని దుర్మార్గాలు చేయరు, అంత వేషధారణతో ఉండరు, దేవాలయాన్ని వ్యాపారాలయం చేయరు. వాళ్ళ ప్రాబ్లం అది కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ కిల్డ్ జీసస్, ఆర్ దే ప్లాన్ టు కిల్ జీసస్, దే హ్యావ్ మేడ్ ఎ ప్లాట్ టు కిల్ జీసస్ బికాస్ దే వర్ పవర్ మాంగర్స్. వాళ్ళు పదవీ వ్యామోహం ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఈ యేసు అనేవాడు ఇలా గాడిద మీద ఊరేగుతున్నాడు, ఈయన్ని రాజుగా కొలుస్తున్నారు, ఈయన్ని దేవుడిగా కొలుస్తున్నారు, ఈయన్ని ప్రవక్తగా పూజిస్తున్నారు, మన పని అయిపోయింది, మన పీఠాలు కదిలిపోతాయి. అప్పటికే యేసుక్రీస్తు వారు మతాధిపతులను లేక మఠాధిపతులను లేక పరిసయ్యులను, శాస్త్రులను, యాజకులను, ప్రధాన యాజకులను హేరోదుతో సహా ఆయన తూర్పారబట్టి ఉన్నాడు, బాగా విమర్శించి ఉన్నాడు. కష్టంగా ఉంది వాళ్ళకి. ప్రజలు మమ్మల్ని పదవీచ్యుతులు చేస్తారేమో, బికాస్ దే లవ్ దేర్ సీట్స్, బికాస్ దే లవ్ దేర్ చైర్స్, బికాస్ దే లవ్ దేర్ పవర్స్ అండ్ పొజిషన్స్ టూ మచ్. దే కుడ్ నాట్ బేర్ జీసస్ అండ్ దే హ్యావ్ కిల్డ్ హిమ్. దట్స్ ద ప్రాబ్లం. ఒక క్షణం ఆగుదాం మనం ఇక్కడ. I already told you that we can learn lessons either negatively or positively. నెగిటివ్గానైనా పాజిటివ్గానైనా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అమ్మ, ఒక దౌర్భాగ్యం ఏమిటంటే చర్చికి రెగ్యులర్గా వచ్చి వాక్యం రెగ్యులర్గా విని ఒక్క పాఠం కూడా మీరు నేర్చుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఒక మేధావి అన్నాడు, మనము చరిత్ర నుంచి ఒకే ఒక పాఠం నేర్చుకున్నాం అన్నాడు. చరిత్రను చూసేట మనుషులు ఒకే ఒక పాఠం నేర్చుకున్నారంట. ఏమిటంటే మనం ఏ పాఠాలు నేర్చుకోం అనే పాఠం నేర్చుకున్నారంట. మనం ఏ పాఠాలు నేర్చుకోమన్న పాఠాన్ని నేర్చుకున్నాం. మీరు అలా ఉన్నారంటే మాత్రం మీ సంఘానికి ఫ్యూచర్ హోప్ లేదు. ప్రభు మనల్ని ఉమ్మి వేసే కాలం చాలా సమీపంలో ఉంది. మీరు ఏ వారానికి ఆ వారం వాక్యం మర్చిపోతున్నారనుకోండి, దెన్ వీ హ్యావ్ టు పిటీ యూ. మీరు చాలా దీనస్థితిలో ఉన్నట్టే. బెటర్ యూ డోంట్ కమ్ హియర్. ఎందుకంటే ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అన్నాడు ప్రభు. మీరు పాస్టర్ గారు చెప్తే వినకపోవడం మంచిది, విని పాటించకపోతే మాత్రం మీకు మ్యూజిక్ ఉంది. ఈ మ్యూజిక్ అందంగా ఉంటుంది, ఆ మ్యూజిక్ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకనే పాఠాలు నేర్చుకోవాలి మనం. ఎన్నిసార్లు మనము ఒక సిగ్నిఫికెన్స్ కోసం, ఒక ప్రాముఖ్యత కోసం, చర్చ్లో ఒక పొజిషన్ కోసం, లేకపోతే మనం పనిచేసే చోట ఒకవేళ మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అక్కడ ప్రమోషన్ కోసం ప్రభు నమ్మేశాం. చెప్పండి నాకు. ఒకవేళ ఈ పండగ టైంలో, ఇది సీజన్ కదా, మీకు బైబిల్ రీడింగ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీ చర్చిలో గొడవలు అవుతాయా? అవ్వా? మీకు పాట ఇవ్వకపోతే, మీకు ప్రార్థన ఇవ్వకపోతే, కార్యక్రమంలో మీ పేరు లేకపోతే, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది ఈ ఆనవాయితీ. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ రెక్క పైన పేరు రాయడం, గేట్ ఇస్తే గేటు పైన పేరు రాయడం, స్పీకర్ బాక్స్ ఇస్తే దానిపైన పేరు రాయడం. ఈ పేర్లు రాయించుకునే వాళ్ళకి ఒక మాట,
అక్కడ జీవగ్రంథంలో నీ పేరు ఉండదు, అది సమస్య. ఇక్కడ రాయించుకోకు. ఎన్నిసార్లు మనల్ని మనం ప్రదర్శించుకోవడం కోసం ప్రభువు నమ్మేశాం, ప్రభుని తుంగలో తొక్కేశాం, ప్రభుని వెనక్కి నెట్టేశాం, మనం కనపడడానికి ప్రయత్నం చేశాం. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఆఫీసులో హిందూ అని ఉంది? మీ పొజిషన్ కోసం. ఒకవేళ దాన్ని మార్చుకుంటే, నేను హిందూ అని మార్చుకొని క్రిస్టియన్ అని రాసుకుంటే, నా సర్టిఫికెట్ మారితే ప్రమోషన్ లేట్ అవుద్దేమో. Do you love your position more than your Lord? That's a question. మీరు ఊరేగారు కదా ఇప్పుడు, ఊరేగితా వచ్చారా? మరి ఇప్పుడే కదా మీరు ఆయన్ని స్తుతించుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ స్తుతారాధన చేశారా? చేశారు. ప్రతిసారి మీరు ప్రభువు అని అన్నారు, ఆయన్ని అన్నారు. ప్రశ్న ఏంటంటే, నీ కుర్చీ కంటే ఎక్కువ నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? నేను బ్యాప్టిస్ట్ సంఘానికి కర్నూలులో వెళ్ళాను. చాలా పాత సంఘం, దాదాపు 75 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోతుంది ఆ సంఘం కట్టేసి. మీ సంఘంలాగే చాలా ఓల్డ్ చర్చ్. అలా స్టేజ్ మీదకి వెళ్ళి అలా కూర్చోగానే ఒక బాగా తలనేరిసిన ఒక కురువృద్ధుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆయన విష్ చేశారు, నేను విష్ చేశాను, అయిపోయింది. వెంటనే ఆయన ఒక మాట అడిగారు నన్ను. సార్ మీకు తెలుసా అన్నారు. నాకు మీకు ఏం చెప్పలేదు కదా సార్, నాకేం తెలుస్తుంది అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, 25 ఏళ్ళ నుంచి నేనే సార్ ప్రెసిడెంట్ని ఈ సంఘానికి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అంటే ఎవరు ఛాన్స్ ఎవరు అన్నమాట అన్నాను. పాపం ఆయనకి ఇంకేం మాట్లాడాలో తెలియక లేచి వెళ్ళిపోయాడు ఆయన. 25 ఏళ్ళ నుంచి నేనేనండి ఈ సంఘానికి ప్రెసిడెంట్ని, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వమన్నమాట. అంటే ఇంకెవరు లేరా? నేను వరంగల్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఇప్పుడు క్వైర్ వారు వచ్చి పాటలు పాడతారన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నించున్నారు క్వైర్. నేను స్టేజ్ మీద ఉన్నాను, ఆల్టర్ మీద ఉన్నాను, వాళ్ళ కింద నించున్నారు. 40 మంది క్వైర్లో, 40 పీపుల్. పాస్టర్ గారు వంక జాలిగా చూశాను నేను. ఎందుకంటే ఎవరిని కాదనలేక ఆయన 40 మందికి చోటిచ్చాడు. మరి మంత్రివర్గం విస్తరిస్తుందంటే అర్థం ఏంటి? అందరికి ఇచ్చేయాలి. ఎవరికి ఇవ్వకపోయినా మంత్రి పదవి గొడవలు అయిపోతాయి, పక్క పార్టీలో చేరిపోతాడు. క్వైర్లో 40 మందా? సరే అయిపోయింది. ఇక్కడ క్వైర్ అన్న నయం, కొంతమంది యంగ్స్టర్స్ కనపడుతున్నారు, లేకపోతే యంగ్స్టర్స్ అనుకునే వాళ్ళు కూడా కనపడుతున్నారు ఇక్కడ. ఈ క్వైర్ కొంచెం బెటరు. అక్కడ అలా కాదు, పండు ముసలి వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు ఆ క్వైర్లో. మధ్య వయసు పైబడిన వాళ్ళు ఇంకొక 10 మంది ఉన్నారు ఆ క్వైర్లో. మధ్య వయస్కులు, కుర్రవాళ్ళని చూద్దామంటే ఎవరు కనపట్ల ఆ క్వైర్లో. అంటే ఛాన్స్ ఇవ్వరు అనమాట. సంఘాల్లో ఎన్నిసార్లు జరుగుతుంది ఈ విగ్రహారాధన? ఒక ఆయన అన్నాడు, మన సంఘాలకు క్రైస్తవులు రారండి, వాళ్ళ బట్టలు నగలే వస్తాయి అన్నాడు. మిమ్మల్ని క్రిస్మస్ అప్పుడు చూడాలి, దగదగా మెరిసిపోతూ ఉంటారు. పాపం ఆవిడ నడిచి వచ్చినట్టు ఉండదు, ఆ నగే నడిచి వచ్చినట్టు ఉంటుంది. ఈ మత గురువుల పరిస్థితి కూడా అంతే. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ కావాలి, వాళ్ళు టాప్లో కనపడాలి, వాళ్ళ గురించి 10 మంది చర్చించుకోవాలి. నేను ఈ మధ్య మన దేశంలో మన చర్చెస్లో పురుషుల్ని చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. చొక్కా పైన వేసుకుంటున్నారు, ఏంటి దండలు? నువ్వేమన్నా శాతకరినా?
శాతకర్ణి చక్రవర్తి అనుకుంటున్నావా నువ్వు? శ్రీకృష్ణ దేవరాయలు అనుకుంటున్నావా? ఆముక్త మాల్యది రాసినవాడు. ఇంకొంతమంది ఈ బటన్ తీసేస్తారు, వీలైతే రెండో బటన్ కూడా తీసేస్తారు. చర్చికి వచ్చినట్టు బటన్లు తీసేయడం ఏంటి? నీకు గాలి ఆడిపోతే ఇంటికి వెళ్ళి పడుకో. ఎందుకు తీశారా అని మనం రీసెర్చ్ చేస్తే ఆ లోపల ఒక దండ ఉంటుంది అనమాట, దాన్ని సైడ్కి లాగుతాడు, లాగా బనీన్ కింద పెడతాడు, కనపడతా ఉండాలన్నమాట. ఇంకా నీకు బాలకృష్ణకి తేడా ఏముంది? ఇక్కడ బ్రేస్లెట్లు, కడియాలు, ఇట్లా అండము, ఇట్లా అండము, ఇట్లా అండము, ఇటు మాట్లాడడం. ఎందుకు వస్తున్నావు చర్చ్కి? టు షో క్రైస్ట్ ఆర్ టు గివ్ అ షో ఆఫ్? నిన్ను నువ్వు చూపించుకోవడానికా? ఎక్కడో చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్య ఫేస్బుక్లో ఒక మాట పెట్టాను. ఆనాడు జక్కయ్య చెట్టు ఎక్కాడు ప్రభువుని చూడడానికి. ఈ మధ్య చాలామంది పైకెక్కుతున్నారు తమను చూపించుకోవడానికి. దట్స్ అ బిగ్ డిఫరెన్స్. వాళ్ళు యేసుప్రభుని చంపడానికి పూనుకున్నదే అందుకు. అరే పదవులు పోతాయి, పదవులు పోతాయి. పదవి పోతే పోయింది, ప్రభువుకి మహిమ దొరికితే చాలు అనుకుంటే క్రైస్తవులు ఎంతమంది మీ సంఘంలో? You need to learn a negative lesson from these religious gurus and leaders. The attitude of crowds. చుట్టూ ఉన్న జనం యేసుక్రీస్తు వారికి బ్రహ్మరథం పట్టారు. విపరీతంగా బట్టలు తీసి, చొక్కాలు తీసి వేసేశారు రోడ్డు పైన. ఆయనకి గానా బజానా చేశారు. హోసన్నా అంటే తెలుసా మీకు? నాకు పాడారు కదా, మమ్మల్ని రక్షించు, అది హోసన్నా అంటే. ప్రభు పేరిట వచ్చేవాడు మెస్సియా, మెస్సియాగా గుర్తించారు. ఆయన యెరూషలేంలోకి ఎంట్రీ ఇవ్వగానే యెరూషలేం కలవరపడి ఈయన ఎవరో అని చెప్పుకుంటూ ఉంటే పక్కనున్న ప్రజలు చెప్పారు కొంతమంది, ఈయనే మన పాత నిబంధనలో ఉన్న ప్రవక్త అని చెప్పుకున్నారు. దే న్యూ వెరీ వెల్ దట్ జీసస్ వాస్ ద మెస్సయా, దట్ జీసస్ వాస్ ద ప్రొఫెసీడ్ మెస్సయా, దట్ జీసస్ వాస్ ద సన్ ఆఫ్ గాడ్. ఇంకా వాళ్ళు చెప్పుకున్నారు, దావీదు కుమారుడైన వానికి స్తోత్రం, జయము కలుగునుగాక అని చెప్పుకున్నారు. జస్ట్ 6 days కూడా సరిగా కాలేదండి, సేమ్ క్రౌడ్ మళ్ళీ యేసు ప్రభుని సిలువ వేయమని అరిచారు. కెన్ యూ ఇమాజిన్ దిస్? దట్స్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద క్రౌడ్. ప్రజలు ఒక్కసారి పైకి లేపుతారు, ఎందుకో తెలుసా? మళ్ళీ పడేయడానికి. అక్కడి నుంచి పడేస్తారు. ఎప్పుడైనా ప్రజలు పైకి లేపినప్పుడు పొంగిపోయారు. అందుకే ఇందాక ఆయన చప్పట్లు కొట్టమన్నారు నేను వస్తుంటే. దయచేసి కొట్టకండి చప్పట్లు. ఆయన పాపం మంచి మనసుతో అన్నారు, ఆయనకి చాలా వందనాలు. కానీ మీకు దండం పెడతా, మీరు చప్పట్లు కొట్టకండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు చెడిపోతున్నారు. మీరు చప్పట్లు కొట్టి పైకి ఎక్కిస్తారు. కొంతకాలంకి ప్రకాష్ ఏమనుకుంటాడు? అబ్బా నాకు మించిన వాళ్ళు లేడు అనుకుంటాడు. ఈరోజు దైవజనులు దేనికోసం పాకులాడుతున్నారు? ఈ చప్పట్ల కోసమే. ఇప్పుడు చప్పట్లకి ఇంకొక పేరు వచ్చింది, లైకులు. లైకులు అందుకని యూట్యూబ్లో ఒకటి పెట్టడం, ఎన్ని లైకులు వచ్చాయో చూసుకోవడం. 1,00,000 మంది చూశారనుకోండి, అదొక పండగ, అది ఇంకో పామ్ సండే. వెంటనే ఒక సూటు బూట్ వేసుకొని నిలబడి 1,00,000 వ్యూస్, 10 లక్షల వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ అని మళ్ళీ దానికి ఇంకొక థంబ్నెయిల్ క్రియేట్ చేసి హడావిడి. ఇది చాలదన్నట్టుగా యూట్యూబ్లో ఎవరు ఎక్కువ హల్చల్ చేస్తున్నారు, టాప్లో ఎవరున్నారు, నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ ఎవరున్నారు? అవసరమా? ప్రజలతో జాగ్రత్త. పైకి ఎత్తి కింద పడేస్తారు. ఎంత ఎత్తుకెగితే అంత ఎక్కువ దెబ్బలు. జాగ్రత్త.
యేసుప్రభు వారు ఆయన యాటిట్యూడ్ గురించి ఇంకా నేను మాట్లాడలేదు. ఆయన మనలాగా తీసుకోలేదు. ఐ టాక్ అబౌట్ ఇట్ ఎట్ ది ఎండ్. కానీ ముందు క్రౌడ్ యాటిట్యూడ్ని మనం చూద్దాం. ఇంత పైకెత్తేసిన వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్లి సిలువ మీద కూర్చోబెట్టారు. ఎన్ని రోజులుందండి వాళ్ళలో మార్పు రావడానికి? ఎన్ని రోజులుంది బిట్వీన్ పామ్ సండే అండ్ గుడ్ ఫ్రైడే? ఏ ప్రజలైతే ఆయన్ని పైకెత్తారో ఆ ప్రజలే సిలువకి ఎక్కించారు. నౌ లెట్ మీ కమ్ టు యూ. ఇక్కడ స్తుతి ఆరాధనలో పైకెత్తుతారా ఆయన్ని? మీరు ఎత్తుతారా? ఎత్తరా? పైకి ఎత్తేస్తారు. నిన్ను మించినోడు లేడు ప్రభువా. ఇక్కడ చేతులెత్తి మీరు ఆరాధిస్తారు కదా, మీరు ఎత్తకపోయినా సిస్టర్ గారు ఎత్తిస్తారు మీ చేత. సరే, బాగానే ఉంది. మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో ఇక్కడ క్రిస్టియన్ ఎవరంటే చేతులు ఎత్తారా? మీ ఆఫీస్లో ఆ ఐడెంటిటీ ఉందా మీకు? దట్స్ ఇంపార్టెంట్. క్రిస్టియన్గా బయటికి వెళ్ళినప్పుడు క్రీస్తు వారిగా చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గుపడుతున్నారా? ఇక్కడగా చేతులు ఎత్తాల్సిందే, అక్కడ ఎత్తాలి చేతులు. దెన్ యు ఆర్ గ్రేట్. ఆదివారం యేసుప్రభుని పైకెత్తేసి సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో ఉన్నప్పుడు, బెడ్రూమ్లో, బాత్రూంలో, కిచెన్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో, కాలేజ్లో, వీధిలో ఉన్నప్పుడు, బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు ఆయన అలాగే స్తుతిస్తున్నారా? ఈజ్ హీ యువర్ లార్డ్? ఆయన మీ ప్రభువేనా? మీరు క్యాంటీన్లో ఉన్నప్పుడు మీ ప్రభువేనా ఆయన? మీరు కాలేజీలో ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రభువేనా ఆయన? మీరు టీవీలో సీరియల్ చూసేటప్పుడు మీ ప్రభువేనా ఆయన? మీరు ఇంటర్నెట్లో నానా కచ్చడా చూసేటప్పుడు మీ ప్రభువేనా ఆయన? ఆ గుంపుకి ఈ గుంపుకి ఏమైనా తేడా ఉందా? మనము ఆ గుంపులాగే ఉంటే ఆ గుంపు ఇంకా నయ్యం. ఆయన్ని ఆదివారం రోజు పైకెత్తి శుక్రవారం రోజు సిలువకి ఎక్కించారు. ఒకసారి సిలువ వేశారు. మనం ప్రతి గుడ్ ఫ్రైడేకి సిలువ వేస్తాం ఆయన్ని. మనం సండే టు సండే మధ్యలో చాలాసార్లు సిలువ వేస్తాం ఆయన్ని. అత్తగారు కోడలు లేదో అన్నప్పుడు ఆయన మీ ప్రభువేనా? కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయింది, కోడలు అత్తగారింటికి వచ్చింది. అమ్మా అత్తలు, మీ కోడల్ని చూసేటప్పుడు ఆయన మీ ప్రభువేనా? సంఘంలో డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఆయన మీ ప్రభువేనా? సంఘంలో వచ్చిన కానుకల్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆయన మీ ప్రభువేనా? మీరు షాపింగ్ చేస్తారే, అప్పుడు ఆయన మీ ప్రభువేనా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ వాజ్ ఎ వేవరింగ్ క్రౌడ్. ఆర్ యు ఎ వేవరింగ్ క్రౌడ్ or a congregation which is loyal to Christ? There is a big difference between a crowd and a congregation. A congregation comes for the word of God. Antadu A.W. Tozer. A congregation wants a revival, but a crowd comes for entertainment. మీకు తెలుసా చాలా మంది చర్చికి ఎంటర్టైన్మెంట్కి వస్తారు. మీకు తెలుసా చాలా మందికి చర్చి పెళ్లి చూపుల ప్లాట్ఫామ్. నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్స్. మీకు తెలుసా ఈ మధ్యకాలంలో ద స్పిరిచువల్ హబ్ విచ్ ఇస్ కాల్డ్ చర్చ్ హ్యాస్ బికమ్ ఏ సోషల్ క్లబ్. మీరు ఇక్కడ పెట్టారు కదా వాచి, నన్ను తొందరగా దిగిపోమని. ఇక్కడ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్తారు కదా, మీరు తొందరగా ఇంటికి వెళ్ళరు.
మరి తొందరగా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు నన్ను తొందరగా దిగిపోమంటున్నారు? ఈ మెట్లు దిగి మీరు కిందకి వెళ్ళిన తర్వాత ప్రసంగం గురించి మాట్లాడుకోరు. మీ అమ్మాయి గురించి, మీ అబ్బాయి గురించి ఎవరేం చేస్తున్నారు, కొత్తగా ఏం కొన్నారు, కొత్త ఫ్రిడ్జ్ కొన్నారా, కొత్త కారు కొన్నారా, కొత్త నగ కొన్నారా, ఎక్కడ బంగారం బాగుంది, గుండు బాసు మంచిగా ఇస్తున్నాడా లేదా? ఇదే లోకాభిరామాయణం మాట్లాడతారు మీరు. అందుకని మన ఆరాధనలు చాలాసార్లు మన ఆరాధనలు చూసినప్పుడు ఆయన ఏడుస్తాడు, నవ్వుతున్నాడు కూడా. బికాస్ దిస్ స్పిరిట్ ఆఫ్ వర్షిప్ డజంట్ కంటిన్యూ టిల్ యువర్ హోమ్, టిల్ యువర్ కాలేజ్, టిల్ యువర్ వర్క్ ప్లేస్, టిల్ యువర్ కాలనీ అండ్ టిల్ యువర్ అపార్ట్మెంట్. మీ ఇంటి దాకా, మీ వీధి దాకా, మీరు పనిచేసే చోటు దాకా ఇదే ఆరాధన ఆత్మ కొనసాగదు. వీఆర్ వేవరింగ్ క్రౌడ్స్. ఒక సమయంలో ప్రభువుని పైకెత్తేస్తాం, ఆ తర్వాత ఆయన్ని తొక్కేస్తాం, ఆయన్ని పట్టించుకోం. ఆర్ యు అ వేవరింగ్ క్రౌడ్ ఆర్ ఎ లాయల్ కాంగ్రిగేషన్? If churches become crowds, then God cannot be glorified. If churches are congregations, they can show forth the glory of God to the world. God can be glorified. సంఘాలు కాంగ్రిగేషన్లుగా ఉంటే ప్రభువుని, ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయగలవు, లోకానికి చూపించగలవు, ఆయన మహింపరచగలవు. సంఘాలు గుంపులుగా ఉంటే అవి ప్రభుకి పనికిరావు. This is very important. And next there is an attitude of disciples. చాలా మంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులు కూడా ఉన్నారు ఇక్కడ. మేబీ ఐ కెన్ కాల్ యూ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శిష్యుల యొక్క వైఖరి, వాళ్ళు కూడా అందరితో కలిసి జేజేలు కొట్టారు యేసుక్రీస్తుకి, రాజుగా స్తుతించారు. యాక్చువల్గా మీరు 4 గాస్పుల్స్ చదివితే ఒక ఆసక్తికరమైన లైన్ ఉంటుంది అక్కడ. శిష్యుల కంట ఆ టైంలో యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన వెంట పోతూ ఉన్నప్పుడు యెరూషలేంకి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదంట. ప్రజలు ఇంత బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారో అర్థం కాలేదంట. ఆయన గాడిద మీద ఎందుకు ఊరేగాడో అర్థం కాలేదంట. తర్వాత వెలిగిందంట, అర్థమైందంట వాళ్ళకి. అప్పుడు రాశారు, వాళ్ళకి బాగా అర్థమైన తర్వాతనే, ప్రభువు వెళ్ళిపోయిన తర్వాతనే, ఆత్మ అనుగ్రహింపబడిన తర్వాతనే వాళ్ళు సువార్తలు రాశారు. ఆ మాట ఉంది అక్కడ. ఇక్కడ ప్రభువుకి మీరు బ్రహ్మరథం పడుతున్నారు కదా, నిజంగా మీ ఆరాధన అర్థమయ్యే చేస్తున్నారా? ఈరోజు మీకు ఒక మాట చెప్పనివ్వండి. నన్ను ఆరాధనలో మ్యూజిక్ కంటే లిరిక్ ప్రాముఖ్యం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు నిజంగా ప్రభువుని ఆరాధించాలంటే మీకు సలహా ఇస్తాను నేను. వచ్చే ఆదివారం పాడబోయే పాటలు ఈ ఆదివారమే చెప్పండి. ఈ 6 రోజుల్లో ఆ పాటల్ని చదువుకొని రండి. స్టడీ ద సాంగ్స్. ద లిరిక్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యూజిక్ హోర్ తగ్గించండి. మన క్రిస్టియన్ మ్యూజిషియన్స్తో ప్రాబ్లం ఏంటంటే, తబలిస్ట్ నా తబలాయే అని పడాలనుకుంటాడు, ఆర్గానిస్ట్ నా ఆర్గానే అని పడాలనుకుంటాడు, ఫ్లూటిస్ట్ నా ఫ్లూటే అని పడాలనుకుంటాడు, గిటారిస్ట్ నా గిటారే అని పడాలనుకుంటాడు. ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతాయి. కొంతమంది మైక్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది మైక్ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. ఆ పాలిటిక్స్ మీకే తెలుసు. ఇదంతా ప్రభు చూస్తున్నాడు. ఆ హోర్లో అక్షరాలు వినపడవు. నేను ట్రై చేస్తా ఉన్నాను, 2 మానిటర్లు పెట్టారు, అమ్మయ్య అనుకున్నాను, కానీ అక్షరాలు వినపట్లేదు. అది తగ్గించండి. అక్షరాల్ని అర్థవంతంగా పాడినప్పుడే, లేకపోతే మీరు సమరయుల ఆరాధనలాగా ఉంటుంది మీకు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి చెప్పారు, అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు. When the disciples of Jesus was praising or were praising Christ,
దే డు నాట్ నో ఫుల్లీ వాట్ దే వర్ డూయింగ్. ఆయన అన్నాడు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తాం, ఎందుకంటే మా దగ్గర వాక్యం ఉంది. యేసు ప్రభు వారు ఈ మాట సమరయ స్త్రీతో అనే సమయానికి సమరయుల దగ్గర 5 కాండాలే ఉన్నాయి. ఆ పంచకాండాలు 5 పుస్తకాలే ఉన్నాయి. 61 పుస్తకాలు లేవు. లేకపోతే 39లో 5 తీసేస్తే 34 పుస్తకాలు లేవు వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే నీకు వాక్యం బాగా తెలుస్తుందో ప్రభువు బాగా తెలుస్తాడు. ప్రభువుని బాగా తెలుసుకున్నప్పుడు ఆరాధన సరిగా ఉంటుంది. ఎవరో రాస్తారు పాట, ఆ లిరిక్ నాకు తెలియదు, వాక్యము నాకు తెలియదు, మ్యూజిక్ హోర్లో కొట్టుకుపోతాను. మ్యూజిక్ ఆగిపోగానే ఆరాధన ఆగిపోతుంది. లెట్ మీ టెల్ యూ దిస్, లిరిక్ని మ్యూజిక్ని కూడా ఇన్స్పైర్ చేయాల్సింది ప్రభువును నువ్వు చూసి నీకు వచ్చేటువంటి ఆ ఇన్స్పిరేషన్. The one and only inspiration in the worship is not the music, is not the lyric, but the person of Christ. యేసు క్రీస్తు అనే వ్యక్తిని మీరు తెలుసుకోవాలి. The more you draw nigh to him, yourself to him, మిమ్మల్ని మీరు ఎంత ఆయనకు దగ్గరగా చేసుకుంటారో అంతగా ఆయన్ని తెలుసుకుంటారు. ఎంతగా తెలుసుకుంటారో అంతగా ఆరాధిస్తారు. ఒకసారి మీరు ఇందాక పాడిన పాటల్ని, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటల్ని పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత లిరిక్స్ 2 కూడా చెక్ చేయండి, ఎందులో డెప్త్ ఉంటుందో చూడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు వాళ్ళు ప్రభువుని అనుభవించి పాడారు, అనుభవించి రాశారు. ఇప్పుడు వచ్చే పాటల్లో ఆ లోతు ఉండదు, ఎందుకంటే రాసేవాడికి ప్రభుతో లోతు లేదు. Are you like a disciple? That disciple of Christ, those disciples of Christ, before they enter that city called Jerusalem. యెరూషలేములోకి వెళ్ళక ముందు యేసును పొగుడుతున్న ఆ శిష్యుల వలె మీరున్నారా? ఇదే శిష్యులు కరెక్ట్గా 6 రోజులకి ఇదే శిష్యులు యేసు ప్రభుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు. దే వర్ టిమిడ్. ఇప్పుడు చాలా అద్భుతంగా మీరు ఆరాధిస్తున్నారు. రేపొద్దున ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది అనుకోండి, మీరు ప్రభుత్వాన్ని ఎదిరించి ఆరాధించగలరా? ఆయన్ని ప్రభుత్వం మన సంఘాల్లో ఆరాధించడం నిషేధం అనింది అనుకోండి, రేపు ప్రభుత్వాన్ని ఎదిరించి ఆరాధించగలరా? Do you have such guts for Christ? యేసు ప్రభుని ఎలుగెత్తి చాటగలమా? ధైర్యం ఉందా మనకి? ఈరోజు చాలామంది సువార్తని అడ్డుకుంటున్నారు. బయటికి వెళ్తే మీరు ఎదురు ప్రశ్న ఎందుకు వేయలేకపోతున్నారు? వై? మనకెందుకు వచ్చిన గొడవలే అని వెనక్కి వచ్చేస్తున్నారా? ప్రభు కోసం నిలబడగలుగుతున్నారా? ఈరోజు ప్రభుని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు బయట. ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతున్నారా? ఒక బిషప్, ఒక పాస్టర్ గారు, ఒక సెలబ్రిటీ స్పీకరు ఖండించారా ఎప్పుడైనా? మనం కూడా పిరికి శిష్యుల్లాగా ఉన్నామా? వాట్ లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ దోస్ డిసైపుల్స్? నాటి యేసుక్రీస్తు వారి శిష్యుల ఆ వైఖరి నుంచి మీరు నేర్చుకునే పాఠం ఏంటి? తెలిసి ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఎరిగి ఆయన్ని పూజించాలి. ఆయన్ని ఈరోజు ఎలాగ పైకెత్తుతానో రేపు అలాగే పైకెత్తాలి. ఆదివారం ఎలాగ పైకెత్తుతానో సోమవారం నుంచి శనివారం దాకా నా ఆఫీస్లో, నా కాలనీలో, నా అపార్ట్మెంట్లో, నా ఇంట్లో, నా దాంపత్య జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా ఆర్థిక లావాదేవీల్లో, నా సంబంధ బాంధవ్యాల్లో నా ప్రభువుని నెత్తికెత్తుకొని పూజించాలి. దట్స్ ఇట్. దట్స్ క్రిస్టియానిటీ.
Let me finish. The last attitude. The attitude of our Lord. ఆయన ప్రత్యేకించి ఒక గాడిదను ఎంచుకున్నారు. మీరు వెళ్ళండి, గాడిదను ఈ విధంగా సిద్ధం చేయండి అని శిష్యులను పంపించారు ఆ పల్లెటూరికి, ఆ బేత్పెగే గ్రామానికి. ఆయన దాన్ని చూస్ చేసుకోవడంలోనే ఆయన ఎలాంటి సిగ్నల్ పంపిస్తున్నారంటే, ఎస్ నేను రాజునే, కానీ హడావిడి చేసే రాజుని కాదు, డాబు దర్పం ప్రదర్శించే రాజుని కాదు. ఎస్ నేను రాజునే, కానీ నేను దీనుడనైనా సాత్వికుడనైన రాజుని. అందుకే గాడిద మీద వస్తున్నాను, గుర్రం మీద రావట్లేదు. దట్ వన్ సింబల్, ఆయన గాడిదను చూస్ చేసుకోవడంలోనే తన దీనత్వాన్ని, తన సాత్వికాన్ని చెప్పకనే చెబుతున్నారు ఆయన. బై హిస్ బాడీ లాంగ్వేజ్ he was declaring that he was humble, a king so humble. ఎమ్మెల్యే చర్చకొస్తే ఏమవుతుంది ఏమండి? ఓ మూలను కూర్చుంటారా? అలా వచ్చి ఆ వెనక ఎక్కడో మూలను కూర్చుంటారా? కొన్ని క్రైస్తవ మీటింగులకి మధ్యలో వస్తారు ఎమ్మెల్యే గారు, మధ్యలో వస్తారు. ఎవరు? మంత్రి గారు. అప్పటికి పాపం స్పీకర్ మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా స్పీకర్ ఆపేస్తారు నిర్వాహకులు. ఎందుకంటే వీరికి వారితో పని ఉంది, అందుకని వెనక నుంచి గిల్లుతారు మనల్ని. స్పీకర్ ఆపేస్తారు. వెంటనే కాంగ్రిగేషన్ అంతా లేచి నిలబడాలట ఆయన వస్తుంటే. ఎందుకు? ఆయన వచ్చేది ప్రభు సన్నిధికి. అయితే గీతే ఆయన తగ్గించుకోవాలి. నువ్వేంటి లేచి నిలబడ్డావు? మొన్న ఇక్కడే ఒక కాకినాడ పక్కన ఒక మీటింగ్కి వెళ్ళాను. చాలా బాగా చేశారు వాళ్ళు. చుట్టూ గుళ్ళు గోపురాలు ఉన్నాయి, మధ్యలో పెట్టారు. ఎలా పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. చాలా సంతోషించాను. అన్ని ప్రపంచానికి క్రీస్తు గురించి తెలియజేయడానికి వీలవుతుందని. సరే, ఇక మెసేజ్ ఇచ్చేస్తారు, నేను వచ్చిన దగ్గర నుంచి ఇచ్చేస్తాను సార్ అంటున్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ పాస్టర్ గారు నా దగ్గరికి వస్తున్నారు. ఒక్క పాట పాడి ఇచ్చేస్తాం సార్ అన్నారు. మీ ఇష్టం అన్నాను నేను. మళ్ళీ ఇచ్చేస్తామన్నారు. సార్ ఆయన వచ్చినారు సార్, ఆయన 2 మాటలు చెప్పిన తర్వాత ఇచ్చేస్తాం సార్ అన్నారు. సరే అలాగే అన్నాను. మళ్ళీ వచ్చారు పాస్టర్ గారు. సార్ ఈ ఊరు ప్రెసిడెంట్ వచ్చారు సార్, ఆయనకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను సార్ అని అన్నారు. అప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పాను, ప్రెసిడెంట్ గారికి ఇచ్చేయండి, సెక్రటరీ గారికి ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. నేను మొదలు పెట్టాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా ఆపరని చెప్పాను. మీ ఇష్టం ఆ తర్వాత అన్నాను. పాపం వాళ్ళు గౌరవించారు నన్ను. యేసుక్రీస్తు వారి యాటిట్యూడ్ చూడండి. ఒక వార్డు కౌన్సిలర్ ఎంత ఫీలింగ్ ఇస్తాడండి? చర్చిలో కూడా, చర్చిలో ఆఫీస్ బేరర్స్ ఉంటారు, ఎంత ఫీలింగ్ ఇస్తారు? సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఎలా చూస్తారు? ఒకసారి మా ఆంటీ గారు అన్నారు నాతోటి, ఏంట్రా నాకు ఎదురు చెప్తున్నావు? మా మేనత్త అనమాట, మా వాళ్ళు కొంచెం బాగా మాట్లాడతారనమాట. ఏంట్రా నాకు ఎదురు చెప్తున్నావు? నా క్యాషువల్ లీవ్లు అంత లేదు నీ వయసు అనింది ఆవిడ. నిజమే, దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఆవిడ ఇక్కడ కూర్చున్నా కూడా నవ్వుకుంటుందిలే పాపం. కానీ యేసుక్రీస్తు వారి యాటిట్యూడ్ చూడండి. హి సో హంబుల్. ఎంత దీనత్వం, ఎంత కష్టం అండి ఇది. దేవుడు మానవ లోకానికి దిగి వచ్చి దేవుడై ఉండి దేవుడు కానట్టుగా జీవించడం. కేవలం మానవుడు కాదు ఆయన, కానీ కేవలం మానవుడిలాగే జీవించడం. మధ్య మధ్యలో ఆయన్ని కొట్టారు, ఉమ్మేశారు, ముసుగేశారు, కనుక్కోమన్నారు. రక్షించేవాడమైతే నువ్వు ముందు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించదుగా అని అన్నారు. ఎన్ని అన్నారు? ఒక్కసారి
విజృంభించి విశ్వరూపం చూపిస్తే. మీరు మిగిలిన అవతార పురుషులను చూస్తుంటారు, వాళ్ళు అప్పుడప్పుడు కోపం వచ్చి విశ్వరూపం చూపించేస్తారు. కనీసం అశ్వం మీద కూడా రాలేదు ఆయన విశ్వరూపం సంగతి. తర్వాత గార్ధవం మీద వచ్చాడు. నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని, ఎన్ని పామ్ సండేలు వెళ్ళిపోయి ఉంటాయి, మీరు గాడిద మీద ఎక్కగలరా గుర్రం వదిలేసి? ఏమండి, యేసు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర ఈ వినమ్ర వైఖరిని మీరు నేర్చుకోగలిగారా? హ్యావ్ యు లెర్న్డ్ దిస్ హంబుల్ యాటిట్యూడ్? చాలాసార్లు మన బాడీ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే, ఎలాగైనా నేను 10 మందికి కనపడాలి అని ఆదివారము చర్చ అయిపోయే లోపు ఏదో ఒకటి చేస్తుంటాం మనం ఇక్కడ, నన్ను గుర్తించవు అన్నట్టుగా. ఎందుకని చాలామంది యంగ్స్టర్స్ ప్యాంటు చించుకొని వేసుకొస్తారు, ఎండాకాలం గాళాలు లేదనే. ఎందుకని చాలామంది పైన ఏదో ఒక చిన్న బొచ్చబోర్లు ఇచ్చినట్టుగా క్రాఫ్ చేసుకుంటారు? ఎందుకని చాలామంది అసలు క్రాఫే చేసుకోకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారు? యూట్యూబ్ మహిమ అంటే మ్యూజిషియన్ అనంగానే నీ జుట్టు వేరుగుండాలా, నీ ప్యాంటు వేరుగుండాలా? నువ్వు మ్యూజిషియన్ అవ్వంగానే స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండాలా? అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ వర్షిప్ లీడర్, యూ హ్యావ్ టు షో క్రైస్ట్ అండ్ పీపుల్ హ్యావ్ టు వర్షిప్ క్రైస్ట్, నాట్ యూ. నిన్ను కాదు చూపించుకోవాల్సింది నువ్వు. యేసుప్రభు లాంటి యాటిట్యూడ్ని మీరు ఎప్పుడైనా వంట పట్టించుకున్నారా? ఇట్లా ఎప్పుడైనా ప్రవర్తించాడా యేసుప్రభు? యంగ్స్టర్స్కి ఒక మాట చెప్పదలిచాను నేను, మీరు భిన్నంగా ఉండక్కర్లా, దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ భిన్నంగా చేశాడు. ఒకడిని కాపీ కొట్టాల్సిన పని లేదు అసలు మీకు. యూట్యూబ్లో వాళ్ళని కాపీ కొట్టాల్సిన పని అంతకంటే లేదు. మీరుగా ఉండండి, ఎంత భిన్నంగా ఉంటారో చూడండి. మీలాంటి గొంతు ఇంకోలుకుందా? మీలాంటి ముఖం ఇంకోలుకుందా? మీ హాల్ టికెట్ పోతే పక్కింటోటి హాల్ టికెట్ మీరు వాడగలరా? మీలాంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకోలుకున్నాయా? మీలాంటి ఐరిస్ ఇంకోలుకుందా? ఉండదండి. మిమ్మల్ని దేవుడు ఒరిజినల్గా చేశాడు, ఎందుకు డూప్లికేట్ అవుతారు? డోంట్ బి ఎ డూప్లికేట్ బై బికమింగ్ కాపీ క్యాట్స్. మీరుగా ఉండండి. లెర్న్ ద యాటిట్యూడ్ ఫ్రమ్ జీసస్. చాలా కాలం క్రితం ఒక వీడియో చూశాను నేను. ఒక పెద్ద దైవజనుడు యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్తే ఆయన్ని అక్కడ గాడిద మీద ఎక్కించారు. చుట్టూ తెల్ల చొక్కాలు తెల్లబట్టలు వేసుకొని హోసన్నా హోసన్నా అని ఆయన పేరు కూడా అంటున్నారు వాళ్ళు. ఆయన ఏం చెప్పాలి వాళ్ళకి? మీరు యెరూషలేంకి వెళ్తే అక్కడ గాడిదలు రెడీగా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, మీరు ఎక్కి వెళ్ళొచ్చు లోపలికి. అంటే యేసుప్రభుని ఇమిటేట్ చేయడం అంటే అది కాదు. యేసుప్రభుని హోసన్న అంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ దైవజనుడిని హోసన్న అంటే ఆయన ఏమి రక్షిస్తాడు? ఆయన సిలువలో చచ్చిపోతే ఆ రక్తం పనికిమాలిన రక్తం, అది పనికిరాదు. నీకోసం సిలువలో చచ్చిపోలేడే దైవజనుడు, చచ్చిపోయినా ఆ రక్తం పనికిమాలింది. దైవజనుల్ని పూజించకండి, దేవుణ్ణి పూజించండి. దయచేసి చెప్తున్నా మీకు నేను. ఆయన తగ్గించుకుంది ఎందుకంటే మనం ఆయన నెత్తిన పెట్టుకుంటామని. ఆయన్ని తగ్గించుకుంది ఎందుకంటే ఆయన్ని అలాగే నేల మీద పడేయమని కాదు. మనకు నేర్పించాడు వినయం, వినమ్రత, విధేయత. దేవుడు సాక్షాత్తు దిగి వచ్చి, అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అక్కడి నుంచి కిందకి ఎందుకు వచ్చాడు? కింద పాకుతున్న దేకుతున్న నిన్ను నన్ను తన స్థానానికి ఎత్తుకోవడానికి ఆయన మన స్థానానికి దిగిపోయాడు.
That's the purpose of his humbling, to make you and me so high. ఆయన్ని మీరెంత హెచ్చిస్తున్నారు, ఎంత నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఒక్క పామ్ సండే రోజు కాదు, ఒక్క సండే రోజు కాదు, 24/7, 12 months, 365 days, 24 గంటలు, 7 వారాలు, 12 నెలలు, 365 రోజులు ఆయన్ని మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. ప్రభు అంటే అర్థం అదే, ఆరాధన యొక్క లోతు అదే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసుక్రీస్తు వారు వాళ్ళ పొగడ్తలకి పడిపోలేదు. దట్స్ అనదర్ యాటిట్యూడ్. వాళ్ళు పొగుడుతుంటే మనమైతే గాడిద మీద ఉండేవాళ్ళం కాదు, హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. ల్యాండింగ్ ప్రాబ్లం చాలా మందికి. ఆయన పడిపోలా వాళ్ళ పొగడ్తలకి. ఆయన గాడిద మీద వెళ్తున్నాడు రాజుగా, యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నాడు. ఆయన కండ్ల ముందు సిలువ ఉంది. ఆన్ పామ్ సండే హీ వాస్ థింకింగ్ అబౌట్ గుడ్ ఫ్రైడే. ఆయన సిలువను మర్చిపోలేదు. రైట్ ఫ్రమ్ హిస్ బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఆ కొండ మీదకి ఎక్కారు. పేతురుని, యాకోబుని, యోహాన్ని తీసుకెళ్ళాడు, ఆంతరంగిక వర్గాన్ని. ఆయన యొక్క మహిమా స్వరూపాన్ని వాళ్ళు చూశారు ఆ రూపాంతర కొండ పైన. కిందకొచ్చాడు పేతురు. వాళ్ళు చాలా ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇంకేంటి మనకి అనుకున్నారు. ప్రభు వాళ్ళని పక్క తీసుకెళ్ళి చెప్పాడు, నేను చచ్చిపోవాలి, రూపాంతర కొండపైన ఉండొద్దు, కల్వరి కొండపైకి రా. అప్పుడు పేతురు అన్నాడు, వద్దు, ఇది నువ్వు దూరం అవునుగాక, సాతానా నా వెనక్కి పో. నేను వచ్చింది రూపాంతరం చూపించుకోవడానికి కాదు, కల్వరి పైన బలియాగం కావడానికి. గర్వించద్దండి. నెవర్ ఎవర్ ఎంటర్టైన్ దట్ ప్రైడ్, దట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఇన్ యువర్ ఈగోస్. మీ అహం ఎగిసి పడేలాగా ఎప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చినా దాన్ని మీరు తొక్కాలి. అహాన్ని క్రీస్తుతో సిలువ వేయాలి. మనమందరము ప్రతిదినము యేసుక్రీస్తు సిలువలో మమేకం కావాలి. ఎవరైతే క్రీస్తులో, ఆయన సిలువలో అహాన్ని చంపుకుంటారో వాళ్లే పునరుద్ధాన బలాన్ని అనుభవించగలుగుతారు. సిలువ లేకుండా పునరుద్ధానం లేదండి. పౌలు చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట, నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎలాగైనా సాధించాలనుకుంటున్నాను, నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు ఆయన పునరుద్ధాన బలం కావాలంటే నాకు ఆయన సిలువలో సహానుభవం కావాల్సిందే. దెర్ ఈస్ నో రిజరక్షన్ ఆర్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ వితౌట్ ద సఫరింగ్ ఆఫ్ ద క్రాస్. సిలువ గుండా వెళ్లకుండా పునరుద్ధాన బలాన్ని అనుభవించలేం. సో ఈ పామ్ సండే రోజున మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నటువంటి 4 యాటిట్యూడ్స్ ఇవే. యేసు క్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి. దైవజనులకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, పెద్దలకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, పొగడ్తలకి పడిపోకండి, లైకులు కొట్టించుకోకండి, చప్పట్లు కొట్టించుకోకండి, శాలువాలు కప్పించుకోకండి. ప్లీజ్, మీ పేర్లు బాహాటముగా కనపడాలని అనుకోకండి. మీరు ఎంత తగ్గుంటే అంత మంచిది. ఇక్కడ కుర్చీల్లో కూర్చుంటారా, ఇక్కడ సింహాసనాల్లో కూర్చుంటారా, ఇక్కడ బంగారు సింహాసనాలు గద్దెల్ని ఎక్కుతారా, మీరు పరలోకంకి వెళ్తారో లేదో అనుమానం. పొరపాటున వెళ్తే సీతాపతి నీకు చాపే గతి. I want to tell you. So be humble. తగ్గించుకోండి. మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే హంబుల్. అట్లీస్ట్ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోండి. వాళ్ళు కనీసం బయట ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు హంబుల్గా ఉంటారు. మీరు లోపల బయట హంబుల్గా ఉండాలి. మీరెంత సాత్వికులు అవుతారో అంత భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పారు ప్రభు.
If you want to win India for Christ, you want to be humble like Christ. ఈ భారతదేశాన్ని క్రీస్తు కోసం స్వతంత్రించుకుంటారా? అదే మీ ధ్యేయం అయితే క్రీస్తులాగా వినమ్రులు కావాలి. The more the humbleness, the more the victory. ఈ పాఠాలు మనము నేర్చుకోవాలి. Let me close. యేసుక్రీస్తు వారు ఈ సన్నివేశం తర్వాత వెంటనే మనకు కనపడేటువంటి 3 సన్నివేశాలు. ఒకటి, అంజూరపు చెట్టుని శపించడం. 2, దేవాలయాన్ని ప్రక్షాళనం చేయడం. 3, యెరూషలేమును చూసి ఏడవడం. 3 కూడా నెగిటివే. ఆయన ఇంకా గాడిద మీద లేడు, ఆయన ఇంకా పొగడ్తల్లో లేడు, ఆయన స్తుతులపైన సింహాసనాసనుడై ఉండలేదు. ఆయన హీ వాజ్ సో ప్రాక్టికల్, హీ వాజ్ సో రియలిస్టిక్. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏంటి అంజూరపు చెట్టుతో ప్రాబ్లం ఏంటి? ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? అది అంజూరపు చెట్టు ఫలించే కాలం కాదు, కానీ శపించాడు ఆయన. ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? కారణం ఏంటంటే అది ఫలించినట్టు కనపడింది. అది ప్రాబ్లం. దూరం నుంచి చూస్తే ఫలించే కాలంలో ఎలాంటి ఆకులు ఉంటాయో అలాంటి ఆకులుతో గలగలలాడుతుంది ఆ చెట్టు. అందుకని ఫలించిందేమో అని దగ్గరికి వెళ్తే ఆకులే తప్ప ఫలం లేదు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అలాగా? మీరు బయట బుక్ స్టోర్స్లో పిల్లలకి పుస్తకాలు అమ్ముతారు. అక్కడ గ్రాఫ్ బుక్ అని దొరుకుతుంది, గళ్ళు పుస్తకం ఉంటుంది అనమాట. ఆ గ్రాఫ్ బుక్ కొనుక్కోండి. కొనుక్కొని మీ భక్తి గ్రాఫ్ ఒకసారి గీసుకోండి. ఆదివారం ఎలా వెళ్తుంది, పామ్ సండే రోజు ఇంకా పైకి వెళ్తుంది, గుడ్ ఫ్రైడేకి ఇంకా 3 గంటల దాకా పైకి వెళ్ళిపోద్ది. మామూలప్పుడు కింద దేగుతూ ఉంటుంది. అలా ఉన్నారా? చూసుకోవాలి మనం. ఫలించట్లేదా? అయ్యా, ఈ చర్చికి రావడం మొదలెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను ఇప్పటికీ 50 గుడ్ ఫ్రైడేలు చూశానయ్యా, 50 క్రిస్మస్లు చూశానయ్యా, 50 డిసెంబర్ 31లు చూశానయ్యా, 50 వాచ్నెట్ సర్వీసులు ఈ చర్చిలోనే జరుపుకున్నానయ్యా. శబాష్. ఫలించావా? ఫలించావా? జాగ్రత్త. ప్రభు వచ్చేటప్పటికి ఫలించకపోతే వేళ్లతో సహా ఎండిపోతావు. టేక్ కేర్. నెక్స్ట్, ద ఇమీడియట్ థింగ్. సంఘం ఎలా ఉంది? గాడిద మీద ఊరేగించావు, మట్టలు పట్టుకొని ఊరేగావు, కానీ ఇక్కడ ప్రభువుని నెత్తిన పెట్టుకున్నారా? మీ జీవితాల్లో ప్రభువుని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారా? ఆయన ప్రక్షాళనం చేయాలా? మీరు ఎప్పుడు కోట్ చేసేటువంటి ఒక వచనం మీకు గుర్తు చేస్తా. నేను హృదయం తలుపు యొద్ద నించుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతనిలోనికి వస్తాను, అతడు నాతో, నేను అతనితో భోజనం చేస్తాం. ప్రకటన 3:20. అది మనిషికి చెప్పిన మాట కాదు, ప్రభు సంఘానికి చెప్పిన మాట. ఎక్కడున్నాడు ఆయన? సంఘం బయట ఉన్నాడు. లోకం సంఘంలోకి వస్తే ప్రభు సంఘం బయటకు వెళ్ళిపోతాడు. వ్యాపారం సంఘంలోకి వస్తే ప్రభు సంఘం బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈరోజు క్రిస్టియానిటీ కమర్షియలైజ్ అయింది? ఎంతమంది ఇక్కడ ఉన్నారు కర్చీఫ్లు కొనుక్కుండేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ నూనె బుడ్లు కొనుక్కుండేవాళ్ళు? ఎప్పుడైతే మీరు దేవుని రాజ్యాన్ని కమర్షియలైజ్ చేస్తారో హీ వాక్స్ అవుట్. ప్రభు నడిచి బయటికి వెళ్తే నీకు నాకు దిక్కేంటి? వాట్ ఫార్ యూ ఎగ్జిస్ట్? హీ ఈస్ ద రీజన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. హీ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద చర్చ్. హీ ఈస్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద చర్చ్. ఆయనే ఆల్ఫా యు ఒమేగా. హీ ఈస్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
You come from him, you go to him. He is your goal, he is your focus, he is your meaning, he is your fulfillment. ఆయన ప్రక్షాళనం చేయవలసిన పని ఏమన్నా ఉందా ఊరేగిన తర్వాత? ఆత్మ పరీక్ష చేసుకుందాం. అండ్ ద థర్డ్ ఈవెంట్, ఆయన ఏడుస్తున్నాడు యెరూషలేమును చూసి. ఒకటే ఒక మాట అన్నాడు ఆయన, నువ్వు మారు మనసు పొందు లేదా నశించు అన్నాడు. either you repent or you perish. ఒక్కసారి మన సంఘంగా మనం ఆత్మ పరీక్ష చేసుకుందాం ఈ పామ్ సండే రోజు. ప్రభు నన్ను చూసి, నా సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నంతకాలం తండ్రి ఆయన్ని చూసినప్పుడల్లా ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. ఈజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ టేకింగ్ ప్లెజర్ ఇన్ యూ, ఆర్ ఈజ్ హీ వీపింగ్ అబౌట్ యూ? దట్స్ ఎ క్వశ్చన్. ఈ ప్రశ్నతో మీరు ఇంటికి వెళ్ళండి. నా జీవితం ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది? ఈజ్ గాడ్ వీపింగ్ ఓవర్ మీ, ఓవర్ మై లైఫ్, ఓవర్ మై చర్చ్? ఆర్ యామ్ ఐ ప్లీజింగ్ టు గాడ్? ఈజ్ మై లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? ఆయనకి ఆనందాన్ని తెచ్చేవాడిగా ఉన్నానా, లేక ఆయన్ని రోజు ఏడిపించేవాడిగా ఉన్నానా, ఏడిపించేదానిగా ఉన్నానా? పామ్ సండే అయిపోగానే మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు ఎండిపోయిన ఖర్జూరం, ఆ అంజూరపు చెట్టులాగా ఉంటారో, లేక ప్రక్షాళనం చేయవలసినటువంటి దేవాలయం లాగా ఉంటారో, లేక యేసుప్రభు వారు ఏడుస్తున్నటువంటి యెరూషలేం లాగా ఉంటారో, ఐ డోంట్ నో. కానీ ప్రభు మిమ్మల్ని చూసి ఆనందించేవారిగా ఉంటారో. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.